నిన్న విజయవాడలో ఒక విలేకరి పైన ఆసుపత్రిలో సమస్యలపైన పోయి అడిగినందుకు దాడి చేయడము, ఆ యొక్క డాక్టరు పైన కానీ ఆసుపత్రి సిబ్బంది పైన కానీ చర్యలు తీసుకొని ఆ విలేకరికి ఇలాంటి జరగకుండా ఎప్పుడు కూడా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, సంబంధిత బాధ్యతమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరి అప్పాజీ పైన అక్కడున్న సిబ్బంది దాడులు చేయడము ఏమైన చర్య. ఎందుకంటే ఈరోజు విలేకరులు ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొని పోయేవాళ్ళు. అలాంటి వారిపైన విచక్షణారహితంగా దాడులు చేయడము ఏమైన చర్య. అక్కడ ఎండలో నిలబడిన పేషెంట్ల కోసము అడిగితే అది ఎలా తప్పయిందో మరి ఆ డాక్టర్లు సమాధానం చెప్పుకోవాలి. అదేవిధంగా వీళ్ళపైన విలేకరి పైన దాడులు చేసిన ఆ స్టాఫ్ పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా జరిగేట్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి దినంన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఓపీ విభాగంలో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేకరి రాష్ట్ర బ్యూరో ప్రజా పాలన రిపోర్టరు పోవడము, అక్కడ రోగుల తరఫున అడగడం వలన అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అతని పైన దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆ భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము.